హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కుమార్. ముందుగా అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఆవిరి కుడుము. ఆరోగ్యానికి ఎంతో మేలైన ఈ ఆవిరి కుడుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని 2 టీ గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు ఏ బియ్యమైనా వాడుకోవచ్చు. శుభ్రంగా 1-2 సార్లు కడిగి వాటర్ వంపేసేసుకొని ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని నేను 3 టీ గ్లాసెస్ మినపగుళ్ళు తీసుకున్నానండి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. 4 నుంచి 5 గంటల వరకు నానడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా పడుతుంది. పప్పు నానిందండి, మనం మిక్సీ పట్టేసేసుకున్నాం. నేను శుభ్రంగా కడిగేసేసి వాటర్ అంతా వంపేసేసుకున్నాను. చూడండి ఎలా నానిందో. పప్పు కానీ బియ్యం కానీ మంచిగా నానింది. ఇప్పుడు పిండి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని పప్పు బియ్యము వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి. నేను ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. పిండి ఇలా ఉండాలి. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక 6 నుంచి 7 గంటల వరకు పిండి పులివి పెట్టుకోవాలి. నేను నైటే పట్టేసుకున్నానండి. మార్నింగ్కి ఇలా ఉంది. పిండి అంతా మంచిగా పులిచి మనం ఆవిరి కుడుము వేసుకోవడానికి ప్రిపేర్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఆవిరి కుడుము పాత్ర అంటారు. ఇవి 2 వస్తాయండి ప్లేట్స్. దీని మీద క్లాత్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఆవిరి కుడుము వేసుకోవాలి. క్లాత్ని తడిపేసేసుకొని ఇట్లా 2 గరిటెలు పిండి పెట్టుకొని మనం వేసుకోవాలి. క్లాత్ని తడిపి వేసుకోవాలండి. అంతే, స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు 15 నిమిషాల వరకు ఉంచుకొని దించేసుకోవటమే. చూసారా ఎంత మంచిగా ఆవిరికి ఇడ్లీ అయినాయో. ఆవిరితో ఉడికిన ఆవిరి కుడుము. ఇది వీక్గా ఉన్న పిల్లలకి సైతం తినడం వల్ల ఎంతో బలంగా అవుతారు. మొదటిసారిగా మన వీడియో చూస్తుంటే ప్లీజ్